నాటో మాత్రం కొంత డిఫరెంట్గానే, అంటే ట్రంప్కి డిఫరెంట్గా బయట బాహ్య ప్రపంచానికి అయితే తెలుసు నాటో ఇలాగే వ్యవహరిస్తుంది అని చెప్పేసి నో చెప్పేసినాయి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మేము దిగ్బంధిస్తాం అనే వ్యవహారాన్ని మేము అంగీకరించమని చెప్పి స్లోగా తన మిత్రుల్ని కోల్పోతున్నాడు ట్రంప్. అవునంటారా కాదా? ఆల్రెడీ కోల్పోయాడు. డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ కోల్పోయాడు. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అమెరికాకు మిత్ర దేశాలు కాకుండా పోవడం కాదు, అమెరికా నుంచి మిత్రత్వాన్ని దూరం చేసుకోవడానికి నాటో దేశాలు ఉన్నాయనుకోవడం కాదు, డొనాల్డ్ ట్రంప్ వ్యవహారానికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అంతే. అట్లాగే అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటి? అసలు బేసికల్లీ యుద్ధం ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడికి వచ్చావు? ఎప్పుడైనా సరే అదే కదా ఆలోచిస్తే. 3 నెలన్నర అవుతోంది ఇప్పుడు. అసలు ఎక్కడ మొదలు పెట్టావు, యుద్ధం ఎందుకు మొదలు పెట్టావు? అసలు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటుంది ఇరాన్ అనే ఒక మేజర్ అదే కదా ఎజెండా నీకు. సో దానికి ఏమైనా మనకు అమెరికా విజయం సాధించగలిగింది, దాంట్లో రెజీమ్ చేంజ్ చేయగలిగిందా, న్యూక్లియర్ వెపన్స్ ఆపగలిగిందా? న్యూక్లియర్ వెపన్స్ ఇప్పటి వరకు ఆపగలిగింది తాత్కాలికంగా. నువ్వు యుద్ధం జరుగుతున్నంతసేపు న్యూక్లియర్ టెస్ట్లు జరగవు న్యాచురల్లీ. మళ్ళీ ఒకసారి పీస్ టైం రాగానే ఇరాన్ మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు అక్కడ నుంచి ఏమైపోయిందంటే న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ కలిగి ఉంది కాబట్టి ఆ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని ఆపడం కోసం ఒక టెర్రరిస్ట్ దేశం న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉండకూడదు కాబట్టి మేము యుద్ధం చేశాము అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. కానీ ఇరాన్ లాస్ట్కి ఏం చేసింది? హార్మూజ్ ని దిగ్బంధించేసింది. సో హార్మూజ్ దిగ్బంధం జరగగానే పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ క్రైసిస్ వచ్చింది, సంక్షోభం. ఈ సంక్షోభం మధ్య ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి, విపరీతమైనటువంటి సంక్షోభ స్థితి ఉంది, ఆయిల్ కొరత ఉంది, గల్ఫ్ దేశాలు చిన్నాభిన్నమవుతున్నాయి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి, ముఖ్యంగా యూరోప్ దేశాలు అయితే ఇట్లా అల్లాడిపోతూ ఉన్నాయి. ఇట్లాంటి టైంలో హార్మూజ్ దిగ్బంధం జరిగిన తర్వాత లేదు హార్మూజ్ ఎట్లాగూ విడిపించడం కష్టం అనే భావనకు వచ్చిన డొనాల్డ్ ట్రంప్ లాస్ట్కి ఏమయ్యాడు? సీజ్ ఫైర్ అన్నాడు. సో మనం చర్చలు అన్నాడు. చర్చలు ఏం జరిగాయి? ఒకటే రోజు అంతే చర్చలు విఫలమైపోయాయి. చర్చలు విఫలం అవగానే డొనాల్డ్ ట్రంప్ చేసింది ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని మీరు క్లోజ్ చేయడం కాదు, అసలు మేము క్లోజ్ చేస్తామన్నాడు. దీనివల్ల ఏం సాధిస్తాడు డొనాల్డ్ ట్రంప్ అంటే ఆయన లక్ష్యాలు 2. ఒకటి, ఇరాన్ కంట్రోల్లో హార్మూజ్ ఉంది. నిజానికి మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసాము ఎక్కడ అమెరికాకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి, అవన్నీ మనం ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఫస్ట్ అమెరికాకి సంబంధించినటువంటి ఆయువు పట్టు ఈ హార్మూజ్ దగ్గర ఉంది. హార్మూజ్ ని బ్లాక్ చేసినంతసేపు ఇరాన్ గెలిచినట్టే. సో హార్మూజ్ ని బ్లాక్ చేస్తూ ఉన్నంత కాలం ఇరాన్ గెలుస్తూనే ఉంటుంది, అమెరికా ఓడిపోతూనే ఉన్నట్టుగా మన భావన. అందరూ ప్రపంచవ్యాప్తంగా అట్లాంటి నేరేటివ్ బిల్డ్ అవుతుంది. సో వాళ్ళు ఆపడం ఏంటి? మేమే ఆపేస్తాం అనేది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. మీరు ఆపి ఏం సాధిస్తారు అని అంటే ఇరాన్ షిప్మెంట్స్ ని ఆపుతామనేది ఆయన పాయింట్. దానివల్ల ఇద్దరిని నష్టపరచవచ్చు, ఒకటి ఇరాన్ ని, ఇంకోటి చైనాని. ఇరాన్ నుంచి మేజర్ షిప్మెంట్స్ ఎక్కువగా చైనాకి వెళ్తాయి. 90% ఎక్స్పోర్ట్స్, ఇరాన్ చేసే ఎక్స్పోర్ట్స్ 90% ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చైనాకే వెళ్ళాలి. సో చైనాకు వెళ్ళేటువంటి ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ షిప్మెంట్స్ అన్ని, ఇరాన్ పోర్టుల నుంచి వస్తున్నటువంటి షిప్మెంట్స్ అన్నింటినీ మేము ఆపేస్తామంటున్నాడు. ఓకే, మిగతా షిప్పులను వదిలేస్తావా అని అంటే కనుక ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు? సో అన్ని షిప్పుల్ని ఆపేస్తాం మేము అని అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆపడం వల్ల ఏమవుతుంది? చైనా నష్టపోతుంది, అండ్ ఇక్కడ ఇరాన్ కూడా నష్టపోతుంది. వాళ్ళ జీడిపి కూడా, అసలు వాళ్ళకి వచ్చేదే ఆయిల్ ద్వారా వచ్చే ఆ డబ్బులు కూడా ఉన్నది అదొకటే సోర్స్. ఇప్పుడు మొత్తం మిగతా సోర్సులన్నీ అయిపోయినాయి. ఆ ఒక్క సోర్స్ ను కూడా ఆపేస్తే ఆర్థికంగా పూర్తిగా ఇరాన్ దెబ్బతింటుంది. సో దట్ వాళ్ళు కాలబేరానికి వస్తారు అనేది డొనాల్డ్ ట్రంప్ మాట. నిజంగా ఇరాన్ నష్టపోయే దాంతో పోల్చితే ప్రపంచ దేశాలు నష్టపోయేది ఎక్కువ, అందులో అమెరికా నష్టపోయేది ఎక్కువ. గాలిబాఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్. ఆయన ఇచ్చినటువంటి ఒక ట్వీట్ ఉంది. ఆ ట్వీట్ లో ఏం చెప్పాడంటే, ఆయన ఒక మ్యాథమెటిక్ ఈక్వేషన్ ఒకటి వేసాడు. వేసి హార్మూజ్ ని ఆపినంతసేపు మీ అమెరికాలో ఉన్నటువంటి ఏరియాస్ లో గ్యాసోలిన్ ప్రైజెస్ ఎంత పెరుగుతాయనేది ఆయన ఒక అంచనా వేసాడు. $4 నుంచి $5 కి ఒక గ్యాసోలిన్ ప్రైజెస్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా స్పష్టంగా గాలిబాఫ్. అంటే ఇప్పుడు అమెరికా ఇంకా నష్టపోతుంది, అమెరికన్ ప్రజలు ఇంకా నష్టపోతారు, బికాస్ ఆయిల్ కొరత ఏర్పడుతుంది కాబట్టి. చైనాకి ఇబ్బంది ఉందా అని అంటే కనుక చైనాకి 1.2 బిలియన్స్ టు 1.5 బిలియన్స్ వరకు, బిలియన్ బ్యారెల్స్ వరకు వాళ్ళు రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే కొన్ని నెలల పాటు వాళ్ళు ఉండవచ్చు. అంటే ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ రిజర్వ్స్ ఉండగలిగినటువంటి దేశం చైనా. సో మీరు ఇప్పుడు హార్మూజ్ ని ఆపడం వల్ల ఇప్పుడు షిప్మెంట్స్ అయిపోతాయి కావచ్చు, కానీ నిజంగా చైనాకి అంత ఎఫెక్ట్ పడుతుందా అంటే డౌట్ఫుల్.
యూరోప్ దేశాలతో పోల్చితే, ఏషియన్ దేశాలతో పోల్చితే, అమెరికాతో పోల్చితే ఎక్కువ నష్టపోతుందా చైనా అంటే గనక తక్కువే అని చెప్పాలి. చైనాకు వచ్చేటువంటి మేజర్ ఆయిల్ షిప్మెంట్స్ ఎక్కడి నుంచి అంటే వెనిజులా నుంచి, ఇరాన్ నుంచి. వెనిజులాను ఆపగలిగాడు, ఇప్పుడు ఇరాన్ కూడా ఆపేస్తానంటున్నాడు. సో దట్ చైనా ఇబ్బంది పడుతుంది అనేది పాయింట్. కానీ వాళ్ళ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, అండ్ రష్యా నుంచి రేపు పొద్దున కొనుగోలు చేస్తారు. ఏదో ఒకటి వాళ్ళు వేరే ప్లాన్స్ చేసుకోగలరు. కానీ అంటే చైనా ఒకవేళ ఆయిల్ రిజర్వ్స్, ఆయిల్ ఇబ్బందులు ఉన్నాయనుకోండి, చైనా షట్ డౌన్ చేయగలదు దేశాన్ని. ఓకే, డిసిప్లిన్ ఉంది. సో వాళ్ళు షట్ డౌన్ చేయగలరు, ఎవరికి కూడా ఒక చిన్న మాట కూడా బయటకు రాకుండా షట్ డౌన్ చేయగలరు. కానీ బయట దేశాలు అలా ఉండవు. సో చైనాని ఇబ్బంది పెట్టడం కోసం డొనాల్డ్ ట్రంప్ ఇవాళ హార్ముజ్ ఆపితే ఏం లాభం? మనకు తెలివిగా ఏంటంటే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, కరెక్ట్ గా ఈ 2-3 రోజుల గ్యాప్ లోనే 2 బిగ్ కార్గోస్ మన దగ్గరకు వచ్చేసినాయి. ఇరాన్ నుంచి వచ్చింది ఫస్ట్ టైం 7 years తర్వాత. అమెరికా ఇరాన్ మీద శాంక్షన్స్ వేసిన తర్వాత ఫస్ట్ టైం ఇరాన్ నుంచి ఆయిల్ షిప్మెంట్ మన దగ్గరకు వచ్చింది. జస్ట్ 2 రోజులు సీజ్ ఫైర్ ప్రకటించిన ఈ 2-3 రోజుల వ్యవధిలోనే మనం అక్కడ మాట్లాడేశాము. ఈ సీజ్ ఫైర్ రాగానే ఇరాన్ నుంచి తెచ్చుకున్నాము, మన పోర్ట్ లోకి వచ్చేసినాయి. ఆల్రెడీ 2 పెద్ద కార్గోస్ వచ్చాయంట. సో ఆల్రెడీ ముంబై పోర్ట్ లోకి ఇక్కడికి తీసుకొచ్చేసాం. సో అందరూ గమనిస్తున్నారు, అంటే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఎన్ని రోజులు ఉంచగలడు అనేది పెద్ద సమస్య. హార్మూజ్ స్ట్రైట్ ని ఆపడం ఎన్ని రోజులు ఎందుకు హార్మూజ్ అనేది ఎంత ఇబ్బందికరంగా మారుతోంది అని అంటే కనుక, దీన్ని ఏమంటున్నారంటే వార్ ఎక్స్పర్ట్స్ లేదా అనాలిస్టులు ఏమంటున్నారంటే, ఇది మరొక సూయిజ్ మూవ్మెంట్ లాంటిది అని. 1956 లో సూయిజ్ కెనాల్ ని ఈజిప్ట్ జాతీయం చేసింది. ఈ సూయిజ్ కెనాల్ అనేది చాలా కీలకము. యూరోప్ దేశాల నుంచి, మధ్యధరా సముద్రం నుంచి ఈ రెడ్ సీ లోకి రావడానికి ఉన్నటువంటి చిన్న స్ట్రెచ్, అది చిన్న కెనాల్, మ్యాన్ మేడ్ కెనాల్, సూయిజ్ కెనాల్. సో యూరోపియన్ దేశాల నుంచి వచ్చేటువంటి ట్రేడ్ మొత్తం కూడా అక్కడ నుంచి వస్తుంది. అయితే ఆ సూయిజ్ కెనాల్ ప్రాంతం ఈజిప్ట్ పరిధిలో ఉంటది. ఈజిప్ట్ దేశం ఏం చేసింది, 1956లో ఆ సూయిజ్ కెనాల్ ని జాతీయం చేసింది. జాతీయం చేయడంతో బ్రిటన్ దాని ఆధిపత్యం, అప్పటిదాకా బ్రిటన్ అనేది ఒక పెద్ద సూపర్ పవర్. అది నిజానికి బ్రిటన్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్ కొలాప్స్ కి అంకురార్పణ జరిగింది. కొలాప్స్ జరగడానికి ఇక మేజర్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే అది సూయిజ్ మూమెంటే. సూయిజ్ తర్వాత బ్రిటన్ ఇంకా పెద్దగా అగ్రరాజ్యంగా కనిపించలేదు ఎక్కడ. అమెరికా ఆ పాత్రను పోషించింది. సో సూయిజ్ ని ఆపడం తోటి యూరోపియన్ దేశాలు, ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ కలిసి ఈజిప్ట్ మీద దండెత్తాయి, ఇన్వేట్ చేసే ప్రయత్నం చేశాయి. అఫ్ కోర్స్ దాంట్లో గెలిచారు. కానీ ఆ దెబ్బకి ఏమైందనంటే బ్రిటన్ ఆధిపత్యం పనిచేయదు అని ఒక మెసేజ్ అప్పుడు ప్రపంచానికి వచ్చింది అనమాట ఈ సూయిజ్ మూవ్మెంట్ ద్వారా. సో అట్లాంటిదే హార్మూజ్ మూవ్మెంట్ అంటున్నారు. ఇప్పుడు అమెరికా ఆధిపత్యానికి ఇక రాబోయే రోజుల్లో ఆధిపత్యం చెల్లదు అని ప్రపంచ దేశాలు భావించడానికి ఈ హార్మూజ్ మూవ్మెంట్ అనేది చాలా కీలకమని చెప్తున్నారు. అందుకే హార్మూజ్ విషయంలో అంత పంతంతో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. సో ఈ పంతం నెగ్గుతుందా, ఏమవుతుంది, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎన్ని రోజులు హార్మూజ్ ఆపగలిగితే అన్ని రోజులు అమెరికా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ప్రపంచ దేశాలు ఇబ్బంది పడతాయి. అందుకే నేటో దేశాలు రాలేదు. వాళ్ళు నేటో దేశాలు మేము రామంటున్నారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ ని పెంచడం నేటో దేశాలకు ఇష్టం లేదు. ఇంకా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే కనుక, సౌదీకి పాకిస్తాన్ సైన్యం, అద్దెకు సైన్యం ఇచ్చే బహుశా ఏకైక ప్రాంతం అదే, దేశం అనలేము, ఏకైక ప్రాంతం అదే ఉండొచ్చు. యాక్చువల్లీ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మీద వాసు గారు చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం రాగానే, అఫ్ కోర్స్ మనం కూడా చాలా అనలైజ్ చేశాం, కానీ గత 5-10 సంవత్సరాల్లో, ఒక 10 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ తన రెలవెన్స్ కోల్పోయింది, లెజిటిమసీ కోల్పోయింది. కానీ గతంలో, అంటే ఎప్పుడైతే అరబ్ స్ప్రింగ్ జరిగినప్పుడు కావచ్చు, గల్ఫ్ యుద్ధాలు జరిగినప్పుడు కావచ్చు, అంతకుముందు సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ మీద ఇన్వేట్ చేసినప్పుడు కావచ్చు, తాలిబాన్ల మీద అమెరికా యుద్ధం చేసినప్పుడు కావచ్చు, ప్రతి దాంట్లో పాకిస్తాన్ రెలవెంట్ గా పనిచేసింది. మనం కంపేర్ చేసుకుంటే భారత్ పాక్ మధ్య స్ట్రాటజికల్లీ మనం భావిస్తే భారతదేశం ఏ రోజు ఏ కాన్ఫ్లిక్ట్ లోకి ఎంటర్ కాలేదు. సో అది మనం పాలసీగా పెట్టుకున్నాం, ఏ కాన్ఫ్లిక్ట్ లోకి మేము ఎంటర్ కాము అని. కానీ ప్రతి కాన్ఫ్లిక్ట్ లో కీలక పాత్ర వహించినటువంటి దేశం పాకిస్తాన్. మనం దీన్ని అర్థం చేసుకోవాలి, దీన్ని అంగీకరించాలి. బట్ పాకిస్తాన్ తన లెజిటిమసీ కోల్పోయింది గత 10 సంవత్సరాల్లో. వాళ్ళని FATF లో మనము ఎక్స్పోజ్ చేయడం వల్ల, లేకపోతే వాళ్ళ టెర్రరిస్ట్ ఫండింగ్ మీద మనము ప్రపంచ దేశాల ముందు పెట్టడం వల్ల, సో ఓవరాల్ గా మనము వాళ్ళని ఎక్స్పోజ్ చేయగలిగాం. కానీ అందుకే 10-15 సంవత్సరాల నుంచి మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అమెరికా అధ్యక్షుడు కూడా పాకిస్తాన్ లో అడుగుపెట్టలే. జార్జ్ W. బుష్ అడుగుపెట్టాడంటే, JD వ్యాన్స్ రావడం కూడా చాలా, 2011లో జో బైడెన్ పోయాడు వైస్ ప్రెసిడెంట్, మళ్ళీ ఇప్పుడు JD వ్యాన్స్ పోయాడు.
అంటే ఇన్ని సంవత్సరాలు మోడీ గారు ప్రధాని అయిన తర్వాత పాకిస్తాన్ అనేది అమెరికా దృష్టిలో ఇర్రెలవెంట్ అయిపోయింది. కానీ సడన్ గా పాకిస్తాన్ ఎందుకు ఇప్పుడు ఎమర్జ్ అయింది? ఇది చాలా కీలకం. దీని వెనకాల చరిత్ర ఉంది. ఎందుకు ఇప్పుడు పాకిస్తాన్ ని మధ్యలోకి తీసుకొచ్చారు అని అంటే సౌదీ అరేబియా పాత్ర దీంట్లో కీలకంగా ఉంది. సౌదీ అరేబియా ఎప్పుడు క్రైసిస్ లో ఉన్నా పాకిస్తాన్ నిలబడుతూ వచ్చింది. పాకిస్తాన్ నిలబడుతూ రావడం అంటే వాళ్ళు చేసింది ఏంటి? ఇందాక మీరు అన్నారు, అద్దె సైన్యాన్ని పంపించడం. పాకిస్తాన్ సైన్యాన్ని సౌదీ అరేబియాకి పంపించే ప్రయత్నాల్లో మొదటి నుంచి వాళ్ళు పనిచేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మీద ఇప్పుడు వాళ్ళు సౌదీ అరేబియా 2015లో సౌదీ హౌతీల మీద అటాక్ చేసింది. హౌతీ యెమెన్ లో ఉన్నటువంటి హౌతీల మీద సౌదీ అరేబియా అటాక్ చేసినప్పుడు సౌదీ అరేబియా సైన్యం నిజానికి పనిచేయలేకపోయింది. వాళ్ళ దగ్గర 24 hours ట్రైన్డ్ ఆర్మీ లేదు. సౌదీ అరేబియా దగ్గర డిఫెన్స్ క్యాపబిలిటీస్ చాలా తక్కువ. వాళ్ళకేదో అమెరికా ఇచ్చినటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఫైటర్ జెట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇట్లాంటివి ఉండవచ్చు కానీ బట్ దాన్ని వాడేటువంటి సుశిక్షితమైనటువంటి సైన్యం లేదు సౌదీ అరేబియాకి. సో ఎప్పుడు కూడా పాకిస్తాన్ మీద డిపెండ్ అవుతూ వస్తుంటది. అయితే నిన్న హౌతీ అటాక్స్ జరిగినప్పుడు ఇజ్రాయెల్ మీద డిపెండ్ అయింది సౌదీ అరేబియా. నిజంగా ఇది స్ట్రేంజ్ థింగ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మీద డిపెండ్ అవ్వడం ఏంటి అనుకుంటాం, కానీ హౌతీలను అటాక్ చేయడం కోసం సౌదీ అరేబియా దగ్గర సరిపోయేంత సామర్థ్యం లేకపోతే ఇజ్రాయెల్ సపోర్ట్ చేసింది. అమెరికా సపోర్ట్ చేస్తే హౌతీలు కొట్టగలిగారు. ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది వీళ్ళకి. అండ్ అది కాక వీళ్ళు ఏం చేశారంటే ఒకటి ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం కోalition అని ఒకటి స్టార్ట్ చేశారు. ఇది చాలా కీలకమైనది. ఇది ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం కోalition IMCTC అని సౌదీ అరేబియా స్టార్ట్ చేసింది. ఈ సౌదీ అరేబియా స్టార్ట్ చేసినటువంటి దీన్ని లీడ్ చేసేది ఎవరంటే 2015 తర్వాత ఇది స్టార్ట్ అయింది. దీన్ని లీడ్ ఎవరు చేస్తారు తెలుసా? దీనికి మిలిటరీ కమాండర్ ఎవరు అని అంటే జనరల్ రహీల్ షరీఫ్. ఇతను ఫార్మర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి IMCTC ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం కోalition కి హెడ్ గా ఉన్నాడు, మిలిటరీ కమాండర్ గా ఉన్నాడు. అంటే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ పాత్ర సౌదీ అరేబియాలో ఏ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు కాదు, వాళ్ళు మొదటి నుంచి కూడా అరబ్ దేశాల్లో కాన్ఫ్లిక్ట్స్ వచ్చిన ప్రతిసారి సౌదీ అరేబియాకి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటిది ఈ పాకిస్తానే. ఫర్ ఎగ్జాంపుల్ 1979లో, ఇది చాలా మందికి తెలియదు, 79 సౌదీ అరేబియాలోని మక్కాని కొంతమంది అల్ట్రా ఫండమెంటల్స్ దిగ్బంధించారు. 79లో ఇది ఎవరికి తెలియదు, చాలా మంది అంటే చాలా తక్కువ చరిత్రలో ఇది మాత్రమే తెలుసు. 1979లో మక్కా ఏదైతే పవిత్రమైనటువంటి మక్కా మస్జిద్ ఉంది కదా, మక్కా ఉంది కదా, ఆ మక్కా పవిత్ర స్థలాన్ని అక్కడ ఉన్నటువంటి అల్ట్రా ఫండమెంటల్స్ వాళ్ళు ఇస్లామిక్ క్లరిక్స్ వాళ్ళంతా వాళ్ళు ఈ రాజుకి సంబంధం లేదు, సౌదీ రాజుకి సంబంధం లేదు అని రాజుకు వ్యతిరేకంగా ఈ మక్కా మేమే ప్రొటెక్ట్ చేస్తాము, మా చేతిలోనే ఉంటుందని చెప్పి వాళ్ళు దాన్ని నిర్బంధించినప్పుడు సౌదీ అరేబియాకి అమెరికా అప్పటికే సౌదీ అరేబియాకి మిలిటరీ సాయం చేస్తుంది, ఫ్రాన్స్ మిలిటరీ సాయం చేస్తుంది. కానీ వీళ్ళెవరు కూడా ముస్లిమ్స్ కాదు. నువ్వు లోపల ఆపరేషన్ చేయాలి అని అంటే ముస్లిమ్స్ అయి ఉండాలి, అంతే. ఇంకోళ్ళకి ఎంట్రీ ఉండదు కదా, ముస్లిమ్సే లోపలికి వెళ్ళాలి. సో ఆపరేషన్స్ చేయడం కోసం పాకిస్తాన్ హెల్ప్ అడిగారు. అప్పుడు జనరల్ జియావుల్ హక్ ఉన్నాడు. జియావుల్ హక్ సైన్యాన్ని పంపించాడు. సైన్యాన్ని పంపిస్తే ఆ మక్కాని క్లియర్ చేయగలిగారు. వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ఫండమెంటల్స్ ని బయటకు తీసి అది సౌదీ రాజు అధీనంలోకి రావడానికి పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. ఇది 1979లో. అండ్ 79 కాదు, ఇంకా 1970లో మనం చూడాలి. 1970లో జార్డాన్ ఉంది కదా, జార్డాన్ రాజుకు వ్యతిరేకంగా అక్కడ సెప్టెంబర్ రైజింగ్ అంటారు, అప్రైజింగ్ అంటారు. సెప్టెంబర్ నెలలో అప్రైజింగ్ జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని తెగలు అందరూ కలిసి, కొన్ని గ్రూప్స్ అన్ని కలిసి జోర్డాన్ రాజుకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం చేశారు. ఉద్యమం చేసినప్పుడు జార్డాన్, మీకు తెలుసు జార్డాన్ అనేది అసలు యాక్చువల్లీ పాలస్తీనాకు సంబంధించిన, జార్డాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. ఆ పాలస్తీనియన్స్ చాలా మంది జార్డాన్ లో ఉన్న వాళ్ళు జార్డాన్ రాజుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే పాకిస్తాన్ జియావుల్ హక్కే అప్పుడు సైన్యాన్ని పంపించాడు. సైన్యాన్ని పంపిస్తే సుమారు 15,000 నుంచి 20,000 మంది పాలస్తీనియన్లను చంపారు. అబ్జర్వ్ చేసింది, పాలస్తీనియన్లు, ఇవాళ భారత పాలస్తీనియన్లు. సో వాళ్ళే సెప్టెంబర్ అప్రైజింగ్ నుంచి వచ్చినటువంటి చంపేసి జార్డాన్ రాజుకి మద్దతుగా ఈ పాకిస్తాన్ నిలిచింది. సో పాకిస్తాన్ సైన్యం సపోర్ట్ చేసింది. 15,000-20,000 మంది పాలస్తీన్లు చనిపోయారు, కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళే లెబనాన్ లో హిజ్బుల్లా రూపంలో వచ్చారు, హమాస్ రూపంలో వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఒక బ్లాక్ సెప్టెంబర్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఆ బ్లాక్ సెప్టెంబరే
మ్యూనిక్ ఒలింపిక్స్ లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ అథ్లెట్లను చంపింది. రైట్. సో బ్లాక్ సెప్టెంబర్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన తర్వాత కాలంలో. సో అంటే మనం 70s లో జార్డాన్ రాజుకి సపోర్ట్ చేసినటువంటి పాకిస్తాన్ సైన్యపు చరిత్ర గురించి మనం చెప్తున్నాను నేను. అండ్ ఈవెన్ ఇరాక్ కువైట్ మీద దాడి చేసినప్పుడు కూడా సౌదీకి సైన్యాన్ని పంపించింది ఈ వీళ్ళే. నేను ఇందాక చెప్పాను మక్కా ఇన్సిడెంట్ జరిగింది 1979 లో కదా. సో మక్కా ఇన్సిడెంట్ జరిగిన టైంలోనే 79 లోనే ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చింది ఇరాన్ లో. అప్పుడు షియాలు అప్రైజ్ అవుతున్నారు, షియాలు పెరుగుతున్నారు. షియాలు పెరుగుతున్నప్పుడు మనకు కష్టం అవుతుందని పాకిస్తాన్ సైన్యాన్ని సౌదీ ప్రొటెక్షన్ గా పెట్టుకుంది. అదే 79 తర్వాత 80s లోకి వచ్చేసరికి 82 లో సౌదీ పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్గనైజేషన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఇవాళ మనం మాట్లాడుతున్న అక్కడ కాదు, చాలా రోజుల క్రితం నుంచి కూడా సౌదీకి పాకిస్తాన్ కి మధ్య లింక్ ఉంది. సౌదీ డబ్బులు ఇస్తుంది, పాకిస్తాన్ సైన్యం ఇస్తుంది. సో పాకిస్తాన్ సైన్యానికి వెన్నుదన్నుగా సౌదీ నిలుస్తూ వస్తుంది. బట్ ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ టైం నుంచి సౌదీతో మన సంబంధాలు మారాయి గతంతో పోల్చితే. ఆయిల్ రిఫైనరీస్ కి మంచి ఆరామ్కోకి రిలయన్స్ కి మధ్య ఒక ఒప్పందం జరగడము, లేకపోతే సౌదీ క్రౌన్ ప్రిన్స్ MBS తో మోదీ గారికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, సౌదీకి మనకు భారత్ కి మధ్య ఒక పాజిటివ్ ధోరణిలోకి మనం ఇప్పుడు వెళ్ళాయి. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలనుకుంటారంటే, ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీని సౌదీకి పంపించడానికి ఆల్రెడీ ప్లాన్ జరిగినట్టుగా తెలుస్తోంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి నేను, 1998 ఆ టైంలో మనకు గుర్తు 98 మనము న్యూక్లియర్ టెస్ట్లు చేసిన టైంలోనే పాకిస్తాన్ కూడా చేసింది. AQ ఖాన్ ఉంటాడు వాళ్ళ న్యూక్లియర్ వాడు. సో AQ ఖాన్ కి సపోర్ట్ చేసింది సౌదీ అరేబియానే. అండ్ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడానికి ఫండ్ చేసింది కూడా సౌదీ అరేబియానే అనే ఒక భావన కూడా ఉంది. సో ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు సౌదీ అరేబియాకి కావాల్సింది ఏంటంటే, సౌదీ అరేబియా దగ్గర సైన్యం లేదు, డబ్బులు ఉన్నాయి. అమెరికా పూర్తిగా వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుందో లేదా డౌట్ఫుల్ గా ఉంది. సో వాళ్ళకు ఒక కిరాయి సైన్యం కావాలి. ఆ కిరాయి సైన్యం ఎవరు? పాకిస్తాన్. సో పాకిస్తాన్ వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు ఎప్పటి నుంచో. ఈ అరబ్ దేశాలన్నీ కూడా మా అవసరానికి కొట్లాడడానికి మీరు రావాలి. సో ఆ ఒప్పందమే ఇప్పుడు వచ్చినటువంటి ఇస్లామిక్ నేటో తరహా ఒప్పందం. సో అందుకే ఇదంతా జరుగుతోంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ సౌదీకి ఎంత సపోర్ట్ చేస్తుంది అనేది మనం చూడాల్సిన అంశమే. గతంలో జనరల్ జియావుల్ హక్ ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళ బెనజీర్ భుట్టో కాలంలో కావచ్చు, ఆసిఫ్ అలీ జర్దారీ కుటుంబం ఆ టైంలో ఉన్నప్పుడు కావచ్చు, చాలా బాగా ఉండేది. అంటే ముషరఫ్ టైం వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ రెలవెన్స్ ఉంది అరబ్ దేశాల్లో. ఇవాళ గత 10-15 సంవత్సరాల రెలవెన్స్ కోల్పోయింది. మళ్ళీ దాన్ని ప్రతిష్ఠించే ప్రయత్నం ఇవాళ అమెరికా సౌదీ అరేబియాలు కలిసి చేస్తున్నాయి. బికాస్ రష్యాని చైనాని, లేకపోతే చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతుందని మొన్నటిదాకా చైనా కంట్రోల్లో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు. ఇప్పుడు అమెరికా కంట్రోల్లోకి షెహబాజ్ షరీఫ్ రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫీల్డ్ మార్షల్ గా ఉన్నటువంటి ఇప్పుడు అసీం మునీర్, ఎందుకు అసీం మునీర్ అంటే గొప్పగా అమెరికా భావిస్తుంది, అసీం మునీర్ చాలా గొప్పవాడు, చాలా గొప్ప ఫీల్డ్ మార్షల్, అది ఇది ఎందుకు అంటున్నాడు అని అంటే గనక ఆయన ఆర్మీలో రంగంలోకి దింపడం కోసం.